సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా మందికి కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే రకరకాల మార్గాలు. కొంతమంది రియల్ ఎస్టేట్ చూసుకుంటారు, ఇంకొందరు గోల్డ్ చూసుకుంటారు, ఇంకొందరు మీరు ఏదైతే చెప్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అని ఇందులో చూసుకుంటారు. అసలు సార్ మనకి ప్రాఫిటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా ఒక మంచి హై రిటర్న్స్ రావాలి అనుకుంటే 2 ఆలోచనలు వాళ్ళ మైండ్లో, ఒకటి రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లో వెళ్ళాలి అంటే ఈ రెండిట్లో మనం చూసుకుంటే ఎందులో ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తుంది సార్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా? కన్వెన్షనల్గా చెప్పాలి అంటే అందరూ రియల్ ఎస్టేటే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే భూమి ఎప్పుడు ఎవరికి ముంచలేదు. సో భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా కానీ డబ్బులు చేసుకున్నారు. బట్ లాజిక్గా ఆలోచిస్తే మరి ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఏంటి సార్? అదేంటంటే మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ లేదా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇది బాగా రీసెర్చ్తో కూడిన పని. ఎందుకంటే స్మార్ట్ మనీ ఎంటర్ అయితేనే స్మార్ట్ విధానంతో ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ స్మార్ట్ మనీకి ఎప్పుడు లాభాలు వస్తాయి. కానీ రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే ఒక రోడ్ సైడ్లో ఒక బిట్ ఉంది అనుకోండి, అది కొనుక్కుంటే చాలండి, ఒక 10 సంవత్సరాలు లాగండి మీకు డబల్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్. ఒక షాప్ వేసుకోవచ్చు, అక్కడ ఒక షాప్స్ బిల్డింగ్ కట్టేస్తే మనం అన్ని షాప్స్కి రెంట్కి ఇచ్చేస్తే మంచి రెంట్ వస్తుంది. ప్రాపర్టీ అలాగే ఉంటుంది, అది అప్రిషియేట్ అవుతుంది, పైగా రెంట్స్ వస్తాయంటారు. అది పాతకాలపు ఆలోచన. కానీ ఇప్పుడు మనము 21st సెంచురీలో ఉన్నాము. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం. అవును, ఏఐ, హ్యాకింగ్, దొంగతనాలు ఆన్లైన్లోనే చిటికేస్తే జరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రపంచము, మనము రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అంటే మన ఆలోచనని కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో ఫ్యూచర్ని మీరు బీట్ చేయలేరు. ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే కష్టాల గురించి మీరు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయకపోతే వెనకబడిపోతారు. ఎందుకంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీ రాష్ట్రంలో ఎంతో మంది గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ల్యాండ్ కొనుక్కున్నారు, ఒక కొత్త క్యాపిటల్ సిటీ వస్తుందని చెప్పేసి. అంటే 2014లో సపరేట్ స్టేట్స్ ఫామ్ అయిన తర్వాత ఎంతో మంది కొన్ని కష్టాజీతాన్ని అన్ని కూడా నమ్మేసేసి ల్యాండ్ పైన పెడితే ఏం జరిగింది, గత 10 ఏళ్లలో మొత్తం లాసే అయ్యారు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. మరి అలాగే తెలంగాణ రాష్ట్రంలో చాలా డబ్బులు కూడా చేసుకున్నారు. సో అవన్నీ మనం పక్కన పెడదాం. కారణాలు ఏంటో అది కాదు ముఖ్యం. అంటే మీరు నమ్ముకుంటే 100 ఏళ్ళ వరకు ఉండండి, ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందో అది దేవుడికి ఎరుక. కానీ మనం 100 ఏళ్ళ వరకు కాదండి, 10 ఏళ్ళ వరకు కూడా ఉండాలి అనుకుంటే కనీసము డబల్ మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్లో 10 ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే పెట్టిన ₹1,00,00,000కి ఇంకొక 1 కోటి వస్తుంది అంటే 2 కోట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి నమ్మకంతో రియల్ ఎస్టేట్ పెడతారు. కానీ రాలేదు. నేను చెప్తున్నాను, నమ్మకం కాదండి, మీరు కాస్తంత చిన్న రీసెర్చ్, ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు ఈ రీసెర్చ్ చేయడానికి? 5 నిమిషాలు. 5 నిమిషాలు సంవత్సరంలో ఒక్కసారి మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. కావాలంటే మీరు నెలకొకసారి కూర్చొని రీసెర్చ్ చేసినా కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఓకే, ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను, అక్షరాల నిజం ఇది. ఎలా చేయొచ్చు సార్ అనాలిసిస్ కూడా? ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చూపించాలి. BHFL అని చెప్పేసి మొన్న రీసెంట్గా ఒక కంపెనీ లిస్టింగ్ అయింది. అది ఎవరంటే బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ అసలు పేరు ఎవరు తెలియదండి, అందరికీ తెలుసు. సో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక కొత్త కంపెనీని లిస్టింగ్ చేశారు. అదే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బజాజ్ హోమ్ ఫైనాన్స్, BHFL. బజాజ్ హోమ్ ఫైనాన్స్ లో 2008లో చూసుకుంటే రిలయన్స్ పవర్ వాళ్ళకు వచ్చిన ఇష్యూ షేర్ ప్రైస్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 10,000 కోట్ల ఇష్యూ ప్రైస్ ని చూసుకుంటే వాళ్ళని బీట్ చేసింది బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు, హోమ్ ఫైనాన్స్ వాళ్ళు. జస్ట్ 6,500 కోట్ల ఇష్యూ ప్రైస్ ని అందరూ దాన్ని ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు. ఎంతమంది కొన్నారు తెలుసా? దాదాపు 67% ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే ఇప్పటిదాకా రికార్డ్ ఏంటంటే టాటా వాళ్ళకి కూడా అంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు, LICకి కూడా చేయలేదు, దాంతోపాటు రిలయన్స్ పవర్కి కూడా చేయలేదు, ఏ కంపెనీ కూడా చేయనంతగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్స్ ఎందుకు అందరు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నారు? దానికి ఒక కారణం ఉంది. లాజిక్ లేనిది డబ్బు రాదు అన్నాను కదా. ఇప్పుడు ఏమైందంటే ఇండియా మొత్తంలో రియల్ ఎస్టేట్ అనేది బాగా పుంజుకుంది. నాట్ జస్ట్ 1 స్టేట్, అన్ని స్టేట్స్లో. సో రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు నంబర్ 1 అందరి మైండ్లో ఉంది. ఏంటంటే కోవిడ్ తర్వాత ఇంట్లో ఒక అతను సంపాదించేవాడు చనిపోతే నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. సో కాబట్టి నేను వాళ్ళ కోసం ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, రాబోయే ఎన్నేళ్లలో కూడా ఏమైనా కానీ ఇల్లు కొన్నవాడి పేరు మీద ఒకవేళ చనిపోతే
వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత ఆ ఇంటికి ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్యామిలీ సేఫ్ అయిపోతుంది. కంపెనీ ఏం చేస్తుందంటే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తుంది, ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా పెరగబోతుంది. నెక్స్ట్ 30 years వరకు రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా పెరగబోతున్నాయి. ఓకే, మరి మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ లో సార్? ఎగ్జాక్ట్లీ, మ్యూచువల్ ఫండ్స్ లో ఏవైతే కంపెనీస్ హౌసింగ్ ఫైనాన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాయో అలాంటి మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి, అలాంటి హోమ్ ఫైనాన్స్ ని బేస్ చేసుకున్న ఈటీఎఫ్ కొనుక్కోండి, అలాంటి స్టాక్స్ కొనుక్కోండి. అందులో ఎగ్జాంపుల్ 2 మీకు చూపిస్తాను ఇక్కడ. షూర్ సార్. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ నంబర్ 1 పర్ఫార్మ్ చేసిన కంపెనీ గత 3 నెలల్లో చూసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో చూసుకుంటే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 33% పెరిగింది. అంటే నెలకి మీకు 11% రిటర్న్స్ ఇచ్చినట్టు. సంవత్సరానికి మనము 120% అనుకోవాలి యాక్చువల్గా ఈ ప్రకారంగా చూసుకుంటే. అంత వద్దండి మనకు. నేను సంవత్సరం మొత్తంలో కూడా మీకు ఒకవేళ 30% వచ్చినా కానీ ప్రతి సంవత్సరానికి నెక్స్ట్ 10 yearsలో మీరు పెట్టిన ₹1,00,00,000 ₹1,00,000 కాస్త 3 ఇంతలు అవుతుంది. పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఎలా చూపిస్తాను మీకు ఇక్కడ. ఇది పిఎన్బి హౌసింగ్ స్టాక్. నేను చూపిస్తుంది ఇప్పుడు ఇయర్లీ చార్ట్ ఇక్కడ శ్రీష. ఇయర్లీలో మీరు చూసుకుంటే మీకు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ₹258 బై ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మన ఫార్ములా మీకు బ్లూ కలర్ లో చూపిస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఈ ఫార్ములా తీసేసాను అనుకోండి, ఏదైతే నేను అప్లై చేశానో డిటాచ్ చేయంగానే మీకు ఆ ఫార్ములా పోతుంది. అంటే మీకు ఎక్కడ కొనాలో జస్ట్ ఒక 2 నిమిషాల్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా మీరు చెక్ చేసుకొని ఆ ఫార్ములా ఇక్కడ అటాచ్ చేశాక దీన్ని క్లోజ్ చేయండి. అక్కడ మీకు బ్లూ డాట్ వచ్చేసింది. సో 258 లో ఒకవేళ మీరు 3 years బ్యాక్ 2022లో కొనుంటే ఈ రోజు ఆ స్టాక్ ఎంత ఉంది తెలుసా? ₹1,200 ఉంది. సో జస్ట్ ₹250 కొంటే మీకు 1,200 అంటే దాదాపు మీకు 4 ఇంతలు ఇచ్చిందండి రిటర్న్స్. 400% ఇచ్చింది ఇన్ 3 years. సో నెక్స్ట్ 10 years పెట్టుకుంటే ఏమవుతుంది అనుకున్నారు? యూ విల్ మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. అంటే నేను 10 yearsలో 3 times అని చెప్పానండి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 3 ఇంతలు మీకు వస్తుంది 10 సంవత్సరాలు అని చెప్పా. ఇక్కడ మీకు 3 సంవత్సరాల్లో 4 ఇంతలు వచ్చింది, 400%. సో ఈ విషయం మీరు గమనించాలి ఇక్కడ. సో ఇలాంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి టు బ్లాస్ట్ అవుట్. ఇలాంటి ఆపర్చునిటీస్ తీసుకోండి. ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నారా? అలాంటి ఆలోచనతో ఉంటే మీరు చాలా డబ్బులు చేసుకుంటారు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? గోల్డ్ గురించి తెలుసుకోవాలి అన్న, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి హై రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇట్స్ అ గ్రేట్ థాట్. ఈ ప్రశ్నకి అందరూ ఆన్సర్ వెతుకుతున్నారని చెప్తాను. ఎందుకంటే స్పెషల్లీ అప్పుల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏది అసలు తోచదు. ఒక జాబ్ అంటూ ఉండి 9 to 5 అంటారు, బట్ ఏంటంటే 9 to 7 కూడా చేయాల్సి వస్తుంది, 9 to 8 కూడా అవుతుంది. 8 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మళ్ళీ నైట్ 9 అవుతుంది. టైం లేదు కదా అంటారు. టైం లేదు కదా అనుకుంటే నిజంగానే లేదు. టైం తీయాల్సి వస్తుంది. మీకోసం టైం వెయిట్ చేయదు, మీరు టైం వెంట పరిగెత్తాలి. సో కాబట్టి మీరు జస్ట్ ఒకవేళ ఫ్యూ అవర్స్ మీరు నాతో కూర్చుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్లో ఈ సీక్రెట్స్ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి 1 by 1 మనం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా అలాంటి కైండ్ ఆఫ్ ఒక కోట్లాధికారి లైఫ్ మనం బ్రతకాలి అనుకుంటే దానికి కోసం కావాల్సిందల్లా మీరు ఇవ్వాల్సింది ఆ రోజులో కొంత టైం. ఈ మాస్టర్ క్లాస్ కోసం మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అలాంటి కండిషన్స్ ఏం లేవు కాబట్టి మీ కంఫర్ట్ జోన్లో ఉండి వారంలో ఒక రోజు సెలవు దొరికింది అనుకోండి, ఆ రోజు మీరు నాతో స్పెండ్ చేయండి. నేను ఇన్ష్యూర్ చేస్తా దట్ మీకు అలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్, అలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు కానివ్వండి, ఫ్యూచర్ ప్లానింగ్, స్పెషల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయకపోతే మాత్రం బాధ్యులు మీరే అవుతారు. తర్వాత సమయం ఒకసారి చేతి జారిపోయిన తర్వాత నోబడీ క్యాన్ హెల్ప్ ఇట్. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇమీడియట్గా. బికాస్ డోంట్ టేక్ టైం. కాల్ చేసి మాట్లాడడానికి 2 నిమిషాలు టైం పడుతుంది, మీకు కావాల్సిన ప్లానింగ్కి 1 రోజు పడుతుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని ఇమీడియట్ కాల్ చేయండి. టైం లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. వీ కెన్ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.